నేనేం చేసేది? మీరు అక్రమం చేస్తున్నారయ్యా, తెలుసుకోక అక్రమంగా నడుచుకుంటున్నారు. ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలుసుకోక మీరు అక్రమంగా నడుచుకుంటున్నారు, నన్నేం చేయమంటావు అని ప్రభు అడిగినప్పుడు ఏం చెప్తారు మీరు? గుర్తించకపోవటమే పొరపాటు. నా ప్రియ దేవుని జనగమ దయచేసి గమనించండి. ఈ రోజున మొన్న ఈ మధ్యన ప్రచారం ఎక్కువైపోయిందని చెప్పాను కదా. ఆ ప్రచారంలో భాగంగా ఫోన్ లైవ్లో పెట్టా, లేకపోతే మీకు చూపించు ఉన్నాయి. బ్యాలెన్స్ ఎంత ఉందో 25 రూపాయలు ఏమి ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం. జీరో బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేస్తాను నేను. మినిమం బ్యాలెన్స్ 500 కూడా మెయింటెనెన్స్ చేయను. నా లైఫ్లో అది లేదు, ఎందుకో దేవుడి వల్ల నాకు. అర్థమైందా? మినిమం బ్యాలెన్స్ 500 మెయింటెనెన్స్ చేసే యోగ్యత లేదు నాకు. దేవుడు అది ఇవ్వాల. ఎప్పుడు చూసినా జీరో బ్యాలెన్స్, లేకుంటే ఏదన్నా 2 రూపాయలు 3 రూపాయలు, లేకుంటే 25 రూపాయల లోపే. గమనించండి. మొన్న ఈ మధ్యన వేరే ఒక బ్రదర్ కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుని నాకేదో డబ్బులు ఇచ్చేస్తాను, నేను ఏదో పాపం ఆయనకి ఇవ్వలేకపోతున్నాను మిస్అండర్స్టాండ్ చేసుకుని చాలా బాధపడ్డాడు. బాధపడి నాతో వేరే వాళ్ళతో కూడా ముఖాముఖిగా మాట్లాడేస్తాడు. మా మేనలుడు పక్క నుండి, బాబీ అన్న ఎప్పుడు మామ అలా చెప్పడన్నా, మామ ఏదైనా ఉంటే మొహాన్లా చెప్పేస్తాడు, ఇతరులను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడన్నా మామ అని చెప్పాడు. ఇంకా అయిపోయింది అక్కడ. ఆ తర్వాత 2 రోజు ఫోన్ చేస్తే, పాస్టర్ గారు ఏమనుకోవద్దు, నేను ఇలా చెప్పానని, ఇలా అన్నానని ఏమనుకోవద్దు, మీరు బాధపడ్డారన్న సంగతి నాకు తెలిసింది, మీరు బాధపడమాక నట్టం ప్రారంభించాడు. ఈ రోజున చాలామందికి ఏమవుతుంది తెలుసా, ప్రతిదీ గుర్తిస్తారు. ఎలా గుర్తిస్తారు? నాకు కూడా అనిపించింది. ఈరోజు ఉదయాన్నే వచ్చేటప్పుడు 50 రూపాయలు ఉన్నాయి అంటే, నిన్న మా మేనల్లుడి దగ్గర 150 రూపాయలు ఇప్పించుకుని 100 రూపాయలు పెట్టి ఆయిల్ ఇప్పించుకుని నేను స్మార్ట్ ఇద్దరం కలిసి గుంటూరు వెళ్ళి యాంపులు వేరు మార్చుకుని, అక్కడ ఆ మన యాంప్ అక్కడ ఇచ్చేసి ఇంకో యాంప్ తీసుకొచ్చా గుంటూరులో. ఇంకా 50 రూపాయలు ఉన్నాయి. 50 రూపాయలు ఆయిల్ కొట్టించుకునేటప్పుడు ఉదయాన్నే నాకు ఆలోచన వచ్చింది, ప్రభువా అందరు నన్ను కోటేశ్వరుడు అంటున్నాడు, ఎప్పుడు చేస్తావయ్యా కోటేశ్వరుడుగా? ఈ 50-10 రూపాయలు ఆయిల్ కొట్టించుకోవాల్సి వస్తుంది. ఆడికెళ్తే 50 రూపాయలు అనగానే పక్కన బండి పక్కన పెట్టి అన్నాడు. ఉదయాన ఆడు వచ్చిన ఫుల్ ట్యాంక్ చేసుకున్న బండి పక్కన పెట్టి అన్నాడు. 50 అనగానే స్తోత్రం వేసేయా అనుకున్నా, అట్టకి నుంచి ఉన్నా. గమనించండి. ఈ మనసులో అనుకుంటా, ప్రభా ఒకవేళ ఎప్పుడు చేస్తావయ్యా, ఒకవేళ అట్లా అనకుండానన్నా చేయి ప్రభా, వాళ్ళని అట్లా అనకుండానన్నా చేయి ప్రభా అని అట్లా ప్రార్థన చేసుకుంటూ వచ్చా ఈ రోజున ఆ మనసులో ఉన్న వేదంతో. ప్రభు సన్నిధిలో చెప్తాను. ఎందుకంటే గుర్తించే విధానం. నన్ను చాలామంది అంటారు, మీరు బట్టలు దాంట్లో రాజీ పడరు, బండి విషయంలో రాజీ పడరు, మెయింటెనెన్స్ విషయంలో రాజీ పడరు, ఎవరన్నా చూసే విషయంలో రాజీ పడరు, కనుక మిమ్మల్ని కోటేశ్వరానికి ఏమనుకుంటారో అంటాడు. ఎందుకు రాజీ పడాలంట? నేను మన దగ్గరకు వచ్చినోడిని మనం ఎందుకు ఏమీ లేదు బికార్లా ఎందుకు పంపించాలంట? నేను మనల్ని పిలిచింది జీవం కలిగిన దేవుడు. ఆ దేవుని సన్నిధిలో యథార్థంగా నమ్మకంగా మంచి బట్ట ధరించడానికి ఎందుకు సిగ్గుపడాలంట? అర్థమైందా? మంచి పొజిషన్లో బ్రతకడానికి నిన్ను పిలిచిన దేవుడు ఆ పొజిషన్లో బ్రతకకుండా అడుక్కునే పొజిషన్లో ఎందుకు బ్రతకాలంట? ఉన్నదానిలో హ్యాపీగా బ్రతుకు, దేవుని కొరకు బ్రతుకు. ఉంచుకుని కూడా ఏమీ లేదని కారం మీదకి లేసేదిరా మాకు. ఇంట్లో కూర వండుకోవడానికి లేని టైంలో దేవుడు చేసే గొప్ప కార్యాలు చెబుతున్నా. మాకు ఒక చేపల ఒక ఉంది, పనిమాల ఫోన్ చేసిద్ది, పాస్ గారు ఏం పంపినో, చేపలు పంపినా, రొయ్యలు పంపినా, ఏం పంపిమంటే చెప్పి పీతలు పంపినా అనిద్ది. ఇప్పుడు వద్దులే తల్లే అంటే, లేదా డబ్బులు తర్వాత అంటే నీ ఇష్టం, నాకు వద్దు, ముందు తర్వాత పంపిస్తా, కూరగాయలతో సగా నేను చెప్తా. ఆమె గోంగూర, మామూలుగా పుదీనా, కొత్తిమీర, మిరపకాయలు మార్కెట్ నుంచి మొత్తం అవి కూడా తీసుకొచ్చింది, వాళ్ళ ఆయన చేత పంపించింది. దేవుడు చేసే కార్యాలకు అంతే తప్పు. మేము అనుభవిస్తున్నాం కాబట్టి చూస్తున్నాం. దేవుని కొరకు ఒక ప్రత్యేకంగా బ్రతకడం నేర్చుకుని గుర్తించండి. ఏది వాస్తవం ఏది అవాస్తవం గుర్తించండి. ఏది నీచమైందో ఏది ఘనమైందో గుర్తించి దాని కొరకు నిలబడు. కష్టమైన ఒకరోజు దేవుడు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు, తప్పకుండా నిలబెడతాడు. ఒకవేళ నిన్ను 10 మంది చీచి అనుకుంటారు, 10 మంది నిన్ను గుర్తించరు, 10 మందిలో లేఖిగా కనబడతావేమనుకుంటావు, కానీ నువ్వే ట్రెండ్ సృష్టించే వ్యక్తిగా మారుతావు, ట్రెండ్ సెట్ చేసే వ్యక్తిగా మారుతావు. దేవుడు ఆ రీతిగా నిన్ను సెట్ చేస్తాడు, ఆ రీతిగా దేవుడిని నిలబెడతాడు. ఆమేన్. కనుక ఎప్పుడు నువ్వు కృంగిపోవద్దు. దేవుడు సెలవిస్తున్నమాట. 3వ మాట జ్ఞాపకం తీసుకుందాం.
గమనించండి, అదే వచనంలో అంటున్నాడు, 19వ వచనంలో అంటున్నాడు మూడవదిగా, వారు నీ తట్టునకు తిరగవలెను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. ఏం చేయాలంట? ఒక విశ్వాసిగా నువ్వేం చేయాలి తెలుసా? లోకం వైపు తిరగకూడదు. అవసరమైతే లోకమే నీ వైపు తిరిగి రావాలి. ఒక సావుకునిగా పరిస్థితుల వైపు వెళ్ళిపోకూడదు. అవసరమైతే పరిస్థితులే నీ వైపు తిరిగి రావాలి. ఆమేన్. తిరిగి రాకపోతే నిలబడు, రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేయి, ప్రభువుని అడుగు. దానికోసం నువ్వు వెళ్ళిపోవాల్సిన పని లేదు. దానికోసం నువ్వు బాధపడాల్సిన పని లేదు. అవసరాలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. నేను టీవీ ఛానల్ పెట్టాలని ఒక ఆలోచన కలిగి ఉన్నా. ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆర్థిక ఇబ్బంది అప్పుడే వచ్చింది నాకు. అంతకు మునుపు ఆర్థిక ఇబ్బంది అనిపించలా, కష్టం అనిపించలా, ఇబ్బంది అనిపించలా నాకు. కానీ నాకు అవసరాలకి చక్కగా దేవుడు, నేను ఎప్పుడూ పారాస్తో ఎప్పుడు ఉండనండి. నాకు బాగా ఉండాలని నేను ఎప్పుడు ఆశపడను. ప్రభా ఈ నెలకు కావాల్సిన ఈ నెలకి ఇచ్చేసే ప్రభా, ఈ రోజుకి జరిపించేసాను ప్రార్థన చేసే రకం నాది. అంతేగాని నాకు ఇంత ఉంచు ఇంత చెయ్యని ఎప్పుడు నేను మనసులో ఇప్పుడు అనుకోను, ప్రార్థించాను. ఎందుకంటే అవసరం తీరితే చాలు, అంతకంటే ఎక్కువ ఎందుకు నాకు అనుకుంటాను నేను. అలాంటిది టీవీ ఛానల్ పెట్టాలనుకున్నా 2 నెలల నుంచి ఆలోచన వచ్చింది. ఆర్థికంగా దెబ్బ మీద దెబ్బ పడుతుంది. కానీ పనులు చేయడం ప్రారంభిస్తున్నా. దానికి తగిన రీతిగా ప్రతి పని చేసుకుంటూ వస్తా ఉన్నా. ప్రతి పని చేబ్రోల్లో పెడదాం అనుకున్నా. నాకంటే ముందు వేరే ఒక ఆయనతో చెప్పాను, ఆయన నువ్వు వాడికి వెళ్ళమాకరా, చేబ్రోలు విషయం వదిలేస్తే తెనాలి చూసుకొని నేను తెనాలిలోకి నేను ఎంటర్ కానన్నా. ఆయన ఏం చేసాడు తెలుసా? వచ్చి చేబ్రోలు సరాసరి కేబుల్ ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడంట. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి నేను పెట్టాలనుకున్నాను, నాకు ఎంతకి ఇస్తావు ఏంటి అని చెప్పేసి మొత్తం బేరం చేసి, నీకు ఒక యాడ్ ఇస్తాను, యాడ్కి ఎంత ఇస్తావు అంటే 1,50,000 అడిగారంట. ఓకే 1,50,000 పెట్టి యాడ్ అట్టేది నాకేమి ఇస్తావు అనంట. నాకే 1,50,000 నీకు ఇచ్చేది ఏంది అన్నాడంట. మళ్ళీ ఛానల్ పెట్టాలంటే నువ్వు 1,50,000 డిపాజిట్ చేయి, నెలకు 50,000 కట్టు అన్నాడంట చేపుల్లో ఆయన. మేము ఏ 10 ఏ 15 కాలం గడిపేద్దాం అనుకున్నాం మేము మాట్లాడుకొని. ఆయన వెళ్ళాడు చాడగొట్టాడు. ఇప్పుడు తెనాల్లో పెడదాం అనుకున్నా. తెనాల్లో ఇల్లు కూడా తీసుకున్నాం, వర్క్ చేస్తూ ఉన్నా ప్రస్తుతం. ఇల్లు ఒకటి తీసుకుని పెద్దది 3 పోర్షన్లు ఉంటాయి మొత్తము. మెయిన్ సెంటర్లోనే ఇల్లు ఒకటి తీసుకున్నాము, దానికి వర్క్ చేస్తూ ఉన్నా. అయితే ఐటమ్స్ కొంటూ ఉన్నాం, ఐటమ్స్ తీసుకుంటూ ఉన్నాం. ఆన్లైన్ బుక్ చేస్తున్నాను, ఏమేమి కావాలో దానికి సంబంధించినవి దగ్గర ఒక 2.5 లక్షల దాకా అవుతుంది. ఐటమ్స్ కొంచెం నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు 1000 రూపాయలు ఉన్నాయా, ఆ బుక్ చేస్తున్నా. 3 రోజులు మట్టి చేతిలో డబ్బులు లేవు, జేబులో డబ్బులు ఉంట్లా, ఐటమ్స్ అన్నీ వస్తున్నాయి. సాయంత్రానికి ఫోన్పే చేస్తారు, పో అంటున్నా ఇచ్చేస్తున్నాడు ఆయన. సాయంత్రానికి ప్రభానికి స్తోత్రం పడుకున్నాను. ఎవరో వాళ్ళు ఏదో రూపణ దేవుడు ఆ సరిపడే అమౌంట్ మాత్రమే, 900 కావాలంటే 900, 1000 రూపాయలు కావాలంటే 1000 రూపాయలే నాకు అకౌంట్లోకి వస్తున్నాయి, ఇక్కడ సెండ్ చేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఒక్కసారి ఆలోచించండి. కష్టమైన ప్రభు కోసం నువ్వు నిలబడు, ఒకరోజు దేవుడు తప్పకుండా నీ స్థితి మారుస్తాడు. ఒకరోజు తప్పకుండా నీ స్థితి మారుద్ది. వెనకాడొద్దు. నువ్వు చేసే ప్రయత్నం దేవుడు నీకు ఇష్టమైనదిగా మలిచినప్పుడు అది దైవ సంకల్పం నుండి దానికి కష్టాలు ఎదురవుతాయి. కష్టాలు ఎదురైనప్పుడే నువ్వు నిలబడితే దానివల్ల గొప్ప విజయం నీకు సొంతమైంది. కష్టాలు ఎదురైనప్పుడు చాలామంది ఏం చేస్తారంటే డ్రాప్ అయిపోవడం ప్రయత్నిస్తారు. ప్రారంభంలోనే డ్రాప్ అయిపోతారు. అసలు సమస్యను అధిగమించడానికి దానికి అవసరమైతే ఇంకో మార్గం, ఈ మార్గం కాకపోతే ఇంకో మార్గాన్ని దేవుడు నీ కోసం సిద్ధపరిచాడు. అక్కడ ఆ వేళ నువ్వు ప్రయత్నించాయి, ఆ వేళ నువ్వు ఆలోచించాయి. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మార్గంలో నువ్వు నిలిచుండు, గొప్ప ఆశీర్వాదం నీకు సొంతమైంది. ఇప్పుడు దేవుని జనంగా దయచేసి గమనించు. దేవుడు ఎన్నడూ ఇచ్చేవాడు కాదండి, మళ్ళీ మరిచే దేవుడు ఎన్నడూ కాడు. నేనైతే నమ్ముచున్నా, నా అవసరానికి ఇది అవసరము, ఈ టయానికంటే దేవుడు అది ఇస్తాడు. ఒకవేళ ఇవ్వలేదు అంటే నేను నమ్మేది ఒకటే, దేవునికి అది ఇష్టం లేదేమో, దేవుని చిత్తం కాదేమో. దానికోసం నేను ఎందుకు బాధపడాలా, దానికోసం నేను ఇది దిగులు పడాలా? ఆయనకి ఇష్టమైతే తప్పకుండా తీసుకొస్తాడంతే. అందుకని అక్కడ అంటున్నాడు కదా, వారు నీ తట్టు తిరగవలనే కానీ నీవు వారి తట్టు తిరగకూడదు. లోకం వైపు నువ్వు ఎప్పుడు తిరగకూడదు. లోకం వైపు తిరిగి శ్రమ తెచ్చుకుని ప్రభువా ఏంటయ్యా నాకు ఈ బాధ, ఏంటయ్యా నాకు ఈ దిగులు, ఏంటయ్యా నాకు ఈ చింత, ఏమిటయ్యా నాకు ఈ ఇబ్బంది అనుకుంటే ఏంటి లాభం, ఏంటి ఉపయోగం? లోకం తట్టు నువ్వు తిరగకూడదు. అవసరమైతే లోకం నీ తట్టు తిరగాల, నీ వైపు చూసి మారాలా.
లోకం నిన్ను వైపు చూసి ఆకర్షించబడాలా. దేవుని జనాంగమా దయచేస్తే గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో నీకంతకు ప్రత్యేకతను దేవుడు నీకు ఇచ్చాడు. నీకంతకు ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నీకు అర్థం కావట్లేదు. నీ ఇంట్లో నీకంతకు ప్రత్యేకతను దేవుడు నీకు ఇచ్చాడు. ఓ ప్రత్యేకమైన స్థానాన్ని నీకు ఇచ్చాడు. అది నీకు అర్థమయ్యి నిజంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రత్యేకతను కొనసాగింపజేసుకుంటే అన్న ఆలోచనతో కొనసాగింపజేసుడు, నీ జీవితం ఎంత ధన్యంగా మారిద్దో. నీ వైపు అనేకులు ఆకర్షించబడతారు, నువ్వు అనేకుల వైపు ఆకర్షించబడటం కాదు. ఈ మధ్యన చాలామంది సేవకులు కూడా చాలామంది ఏంటంటే పక్కనోళ్ళని చూసి డ్రెస్ మెయింటైన్ చేయటం, క్రాపు, తలలో ఇవన్నీ ఇక పక్కనోళ్ళ కాపీలు కొడతాం ప్రారంభిస్తున్నారు. అదేంటో అర్థం కావట్లా. ఆడ తలగట్టు ఎట్ట దూతే ఒక అక్క పాట పాడే అక్క తలగట్టు ఎట్ట దూదని వీళ్ళు కూడా తలగట్టు అట్టగా దూతారు. ఒక అన్న మంచి బట్టలు ఎట్టండి వేసుకున్న అన్న కూడా అదే బట్టలు వేయడానికి ప్రయత్నిస్తాడు. అదేంటో అర్థం కాదు. నీలా నువ్వు బ్రతుకు, ప్రభు నీకేమి ఇచ్చాడు దాన్ని అనుగ్రహించి నీలా నువ్వు బ్రతుకు. టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒకటే చూస్తా, అబ్బాయి నాకు మొత్తం లూజు కుట్టాలి అబ్బాయి అంట. పాస్టర్ గారు నేను కుర్రోడిని చేస్తా అంటాడు. అని నన్ను కుర్రోడిని చేస్తే సంతోషంలోనైనా ముసలోడిని కుర్రోడిని చేయ, మాకు నాలాగా నాకు కుట్టురా బాబు అంట. లూజు కుట్టమని చెప్పి మొత్తం మామూలుగా కుట్ల టంగుడోలు పెట్టేశాడు. ఈసారి మాత్రం చెయ్యి ఎత్తితే కనుక జారేదోడు పెట్టాడు. ఏంద్ర ఎట్ట కుట్టావు నాన్న అంటే, పాస్టర్ గారు తీసుకురండి ఓడ తీసి మళ్ళీ కొడతా అంటున్నాడు. 4 జతలు కుట్టిస్తే మళ్ళీ ఓడ తీసి కొడతా అన్నాడు. సంతోషం రా బాబు, వందనాలయ్యా అని చెప్పొచ్చా. కానీ గమనించండి, మనలాగా మనం బ్రతకడానికి ఎప్పుడైతే నీలాగా ప్రభుకి ఇష్టంగా నువ్వు బ్రతుకో, ఆటోమేటిక్గా నిన్ను చూసి ఇంకొకళ్ళు బ్రతికేటట్టు దేవుడు చేస్తాడు. ఆమె పక్కనోళ్ళలా బ్రతకాలని ఎప్పుడు ఆలోచించి మాకు ఆళ్ళలాగా ఉండాలి, ఈళ్ళలాగా ఉండాలి అని వాళ్ళ తొట్టు ఈళ్ళ తొట్టు తిరగ మాకు. దేవుని తొట్టు తిరిగి నీ తొట్టు అనేకులు తిరిగేటట్టు దేవుడు చేస్తానంటే, నేను ఆళ్ళ తొట్టు తిరుగుతానయ్యా అంటే ఏంటి లాభం? దానివల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల ప్రయోజనం ఏంటి? నీ వైపు ఆకర్షించేదోడు చేస్తా, నీ భర్తను నీ వైపు ఆకర్షించేదోడు చేసి నీతో పాటు మందిరానికి పంపిస్తానని దేవుడు అంటే, లేదు నా భర్తతో పాటు నేను కూడా వెళ్తా అని సినిమాకి వెళ్తే, సినిమాకి వెళ్దాం రా అనగానే ఓకేనండి ఎప్పుడు వెళ్దాం, బయలుదేరి వెళ్ళు. పార్క్కి వెళ్దాంరా, ఓకే వెళ్ళు. శివరారికి పెగ్గేయడానికి బార్కి వెళ్దాం అన్నారు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? చీ ఆడకా అంటావా? ఏమ్మా అంటారా? మరి సినిమా కనంగానే ఎందుకు బయలుదేరారు అంటే నీలో ఉంది ఆలోచన. వారు నీ తట్టు తిరగాలి. ఏమండి నేను బాప్తీసం తీసుకున్నాను కదా, నాకు ఎందుకులేండి, మీరు వెళ్ళండి, అవసరం మీకోసం ఇంటికాడ ప్రార్థన చేస్తారండి అని ప్రార్థన చేయి. ప్రొఫెషనల్ గడుపు. తిరగరా నీ తట్టోళ్ళు? తిరుగుతారా లేదా? మనకు కొన్ని ఆలోచనలు కోరికలు ఉంటాయి కదా, అవి తీర్చుకోకపోతే ఎట్లా? అప్పుడు ఇంకేం తిరుగుతారు? నువ్వెవరితో తిరుగుతున్నట్టు? ఇప్పుడు లోకం తట్టు. దేవుని వైపు మనం మనసు పెడదాం. పరిశుద్ధుడైన దేవునికి ప్రతి బిడ్డలా దయచేసి గమనించండి. రాయబడిన మాటల వైపు మనసు పెట్టినట్టు ఇంకా 3 విషయాలను క్లుప్తంగా మీకు వివరిస్తాను. చదవండి. అక్కడ 20వ వచనంలో అంటున్నాడు, అప్పుడు నీవు నీ ప్రజలను పడగొట్టజాలని, ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. ఎలా ఉంచుతాడంట? ఇత్తడి ప్రాకారంగా ఉంచుతాడంట. దేవుని తట్టు తిరిగి నువ్వు నిలబడిన నీ జీవితం, ఏది ఘనమైనదో ఏది ఘనహీనమైనదో నువ్వు గుర్తించిన నీ జీవితం, లోకం వైపు తిరగకుండా నీ వైపే నీ కొరకు నువ్వు దేవుని కొరకు నువ్వు బ్రతికితే, దేవుడే లోకాన్ని నీ వైపు తిప్పి నేను ఎలా ఉంచుతాడంట? ఇత్తడి ప్రాకారంగా ఉంచుతాడంట. 4వదిగా గమనించండి. 5వదిగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందును కనుక వారు నీ మీద యుద్ధము చేదురు కానీ నిన్ను జయింపలేకపోదురని యెహోవా సెలవిచ్చిన. ఏం చేస్తారంట? నీతో యుద్ధం చేయడానికి అనేక మంది వచ్చిన వారు నిన్ను జయించలేరు. నేను ఆ రీతిగా నిన్ను చేస్తా, ఆ రీతిగా నిన్ను ఉంచుతానంటున్నాడు. 6వదిగా చెప్తున్న మాట ఏమంటున్నది తెలుసా? దుష్టుల చేతిలో నుండి నేను నిన్ను విడిపించేదను. ఆమేన్. ఎవరి చేతిలో నుంచి? రీసెంట్గా మా ఇంటి దగ్గర జామ చెట్టు నిమ్మ చెట్టు, మేము అద్దుకుంటున్న ఇంటి దగ్గర జామ చెట్టు నిమ్మ చెట్టు 2 కలిసి ఉంటాయి. ఒకే ఇట్లా 2 ఇలా ఉంటాయి.
ఒకే చోట పెట్టున్నాయి. నిమ్మ చెట్టు ఎండిపోయింది, కాయలు చక్కగా కాస్తూ ఉన్నాయి, నిమ్మకాయలు విరబూసి కాసినాయి. 1 డేలో చెట్టు మొత్తం మాడిపోయింది. కింద ఏమన్నా పురుగు పట్టిందంటే, పురుగు పడితే 2 చెట్లు ఏమవ్వాలా? 2 ఏళ్ళు వెళ్ళిపోవాలా. అర్థమైపోయింది. ప్రేయర్ చేసాం, దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. కనిపెట్టి ప్రభుత్వంలో కనిపెట్టి ప్రార్థన చేస్తాం. ఆ పాస్టర్ గారికి హెల్త్ బాగా దెబ్బతింది, చాలా బాగా హెల్త్ దెబ్బతింది. కనిపెట్టి ప్రభుత్వంలో ప్రేయర్ చేసి తర్వాత హానుకయ్య గారికి కూడా ఫోన్ చేశా, ఆయన కూడా వచ్చాడు. ఇక ఎవరితో చెప్పలా, మోకరించాం, 2 చేతుల పైకైతే ప్రేయర్ చేసాం. దేవుడు విడుదల ఇచ్చాడు. దుష్టుని చేతుల నుంచి నేను విడిపించేవాడు దేవుడు. బాగా గుర్తుపెట్టుకో. దుష్ట ప్రయోగాలు ఏమైనా నీ పైకి వస్తే వాటిని విడిపించడానికి దేవుడు ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి తాగితే మాకండి, దరిద్రంగా ఆడి దెయ్యాలను తెచ్చిపెట్టుకోమాకండి. దేవుడు జీవము కలిగిన దేవుడు నీ దేవుడు. ఒకవేళ లేదు, చనిపోవాలని దేవుని ప్రణాళికలు ఉందా? స్తోత్రం, అంతకంటే చేయగలిగేది ఏముంది? కానండి, ఏమున్నాయి చెప్పండి, ఏముంది జీవితంలో? ఎప్పుడు నువ్వు లోకం వైపు, దుష్ట సాంగత్యం వైపు ఎప్పుడు వెళ్ళిపో మాకు. దుష్టుని చేతుల నుంచి విడిపించేవాడు. 7వది అంటున్నాడు, బలత్కారుల చేతుల నుండి నేను విమోచించదను. ఆమేన్. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? బలత్కారుల చేతుల నుంచి. నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పునరుద్ధాన దినాన దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, దేవా యెహోవా, నేను శ్రమలో ఉన్నానయ్యా, నన్ను దర్శించయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను కరుణించయ్యా, నేను ఇలా ఉన్నానయ్యా, నీ మాట దొరకగా నా హృదయంలో దాచుకుంటున్నానయ్యా, నీ భుజిస్తున్నానయ్యా, ఓ సంతోషిస్తున్నానయ్యా. ఈ పదాలన్నీ పక్కన పెట్టి, దేవా నీ తట్టే నేను తిరుగుతానయ్యా, నీ తట్టు నేను తిరుగుతాను. ఎన్నాళ్ళు నీ తట్టు తిరిగినట్టుగానే ఉన్నానయ్యా, నేను తిరగలేదు, అందుకని నాకు శ్రమలు. ఇక నేను నీ తట్టు తిరుగుతా. ఆయన తట్టు తిరిగినప్పుడు లోకం వైపు నువ్వు తిరగవు, లోకపు ఆలోచన వైపు నువ్వు ఉండవు, లోకపు తలంపుల వైపు నువ్వు ఉండవు, లోకపు ఉద్దేశాల వైపు నువ్వు ఉండవు. ఆయన తట్టు నువ్వు తిరిగినప్పుడు దేవాతి దేవుడు నీ జీవితంలో నూతనమైన కార్యం చేస్తాడు, నూతనమైన కార్యం. 2వది అంటున్నాడు, ఏది ఘనమైనదో, ఏది ఘనహీనమైనదో నువ్వేం చేయాలంట? గుర్తించాలి, గుర్తించాలి. నీ సేవకుడు చెప్తున్న వాక్యం ఎలాంటిదో, ఇతరులు చెప్తున్న వాక్యం ఎలాంటిదో నువ్వు గ్రహింపు కలిగి ఉండాలి, తెలుసుకోవాలా. లేఖన గ్రంథము ఏది చెప్తుంది, ఏది వాస్తవం, ఏదో వాస్తవం, పక్కనోళ్ళు ఏదో చేస్తారని నువ్వు అలా చేయాలని ఎప్పుడు ఆలోచన చేయొద్దు. నీకు దేవుడిచ్చిన లేఖన గ్రంథంలో ఏం చెప్తున్నాడు దేవుడు. ఈరోజు చాలామంది గుర్తించక ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దేవుని జనాంగం దయచేసి గమనించండి. ఒక్క మాట మీరు చదవండి, వారు నిత్య నరకాగ్నికి వెళ్తున్నారో వెళ్ళట్లేదో తెలిసింది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందు వాక్యములలో, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రవచన గ్రంథమందు ఉన్న వాక్యముల్లో ఏదైనా తీసివేసినలా దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పత్రములోను వానికి పాలు లేకుండా చెయ్యను. ఏం తీసేస్తే అని రాయబడింది అక్కడ? చెప్పాలి, ఏం తీసేస్తే రాయబడి ఉంది? వాక్యములు. ఏంటంట? వాక్యములు. దగ్గర 22 వాక్యాలు తీసేస్తారు నేటి కాలంలో సంఘాల్లో. ఎన్ని వాక్యాలు తీసేస్తారు తెలుసా? 22. మీకు కష్టం అనిపిస్తుంది, ప్రభు బల్లారాధన ఇచ్చేటప్పుడు, ప్రభు రాత్రి భోజనం ఇచ్చేటప్పుడు కష్టం అనిపిస్తుంది మీకు. నిజంగా మీరు ధన్యులు. నేను చెబుతున్నా, ఈ రోజున ప్రభు రాత్రి భోజనం అనే వాక్యాన్ని తీసేసారా, తీసేయలేదా? పగలిస్తున్నారా, రాత్రి ఇస్తున్నారా? అంటే వాక్యాన్ని ఏం చేశారు చెప్పండి, ఏం చేశారు? తీసేశారా, ఉంచారా? పాటించకపోవటం తీసేయటం అంటారా, పాటించడానికి తీసేయటం అంటారా? పాటించకపోవటాన్ని ఏమంటారు? తీసివేయటం. పాదపరిచర్య ఉందా? మరి తీసేశారా, ఉంచారా? పరలోక ప్రార్థన ఉందా? తీసేశారా, ఉంచారా? మరి మీరు ధన్యులు గారా? పరిశుద్ధాత్మ గురించి, బ్యాప్టిస్ట్ సంఘం అంటే ఏంటి తెలుసా?
నేటి కాలం ముందు చాలామంది మీరు స్టాంప్ అంటారు, మీరు బ్యాప్టిస్ట్ అంటారు, మీరు లోదరన్ అంటారు, మీరు సిఎస్ఐ, మేము మెథడిస్ట్, మేము ఆ ఈస్టులు అన్ని ఈస్టులు చెబుతారు. కానీ పరిశుద్ధాత్మ గురించి పక్కన పడేస్తారు. బైబిల్లో పరిశుద్ధాత్మను పొందుకోమని దేవుడు సెలవిచ్చాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని సంపాదించాలని దేవుడు చెప్పాడు. ఈరోజు వాక్యాన్ని తీసి పడేస్తారు. 22 వాక్యాలు. అదేంటండి, గుర్తించకపోతే ఏది ఘనమైనదో ఏది నీచమైనదో నువ్వు గుర్తించకపోతే శ్రమ. ప్రతిదిన బిడ్డలారా, లోకం తట్టు తిరిగితే శ్రమ. నీ తట్టు లోకం తిరగాలే కానీ లోకం తట్టు నువ్వు తిరగకూడదు. 4వదిగా ప్రభు సెలవిస్తున్న మాట ఏమిటి? ఏమని సెలవిచ్చాడు 4వదిగా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుడు అంటున్నాడు, ఇత్తడి ప్రకారముగా నిన్ను నియమిస్తానంటున్నాడు. 5వదిగా అంటున్నాడు, నీకు రక్షిస్తాను, నేను కాపాడుతాను, నీ పక్షంలో నేను యుద్ధం చేస్తాను అంటున్నాడు. 6వదిగా అంటున్నాడు, దుష్టుల చేతుల నుంచి నిన్ను విమోచిస్తాను అంటున్నాడు. 7వదిగా అంటున్నాడు, బలత్కారుల శక్తుల ప్రభావం వారి చేతుల నుంచి నేను కాపాడుతానన్నాడు. ఇంతకంటే ఏం కావాలా? ఎందుకంటే ఒక క్రైస్తవుని జీవితంలో ఏమి కావాలి? నేను క్రీస్తుని కలిగి ఉన్నాను అనుకున్నాను నీ జీవితంలో. ఎందుకంటే ఇంకేం కావాలి? ఒకసారి ఆలోచించాయి. తల ఉంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థించేద్దాం. నా ప్రియ సహోదరి సోదరుడా, యేసయ్య నీ జీవితంలో ఒక నూతనమైన కార్యము, ఒక నూతనమైన ఆలోచన, ఒక నూతనమైన విధానంలో దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. రోజున ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది సత్యం, ఏది అసత్యమో నువ్వు తెలుసుకోకపోతే, నువ్వు గ్రహించకపోతే, నువ్వు గుర్తించకపోతే జాగ్రత్త, జాగ్రత్త. రోజున సంఘాలలో, క్రైస్తవ సంఘాలలో 22 వాక్యాలను బయట పక్కన పడేసి నేటి కాలం ముందు చాలామంది ఏమనుకుంటారో తెలుసా? మేము భక్తి చేస్తున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, మేము ప్రభు బల చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం, యథార్థంగా ఉన్నాం, మేము పర్ఫెక్ట్గా ఉన్నాం, మా ద్వారా దేవుడు స్వస్థతలు జరిగిస్తున్నాడు, అద్భుతాలు జరిగిస్తున్నాడు, మేము వాక్య ప్రకారం జీవించకపోతే మా ద్వారా స్వస్థతలు ఎందుకు జరుగుతాయి, అద్భుతాలు ఎందుకు జరుగుతాయి అనుకుంటా భ్రమలో బ్రతుకుతున్నారు. ఆ ప్రియ దేవుని జనాంగమా, భ్రమ నుంచి బయటికి రా. యేసయ్య నీకోసం నా కోసం కలువరిశిలలో రక్తం కార్చింది విమోచించడానికి. నీకోసం నా కోసం ఆయన బలియాగమే మృత్యుంజడి తిరిగి లేచింది దేనికి తెలుసా? ఆయన వాక్య ప్రకారం జీవించడానికి, ఆయన మాట ప్రకారం బ్రతకటానికి. దుష్టుల చేతుల నుంచి విమోచించిన దేవుడు మన దేవుడు. దిగులు పడద్దు. బలత్కార శక్తుల నుంచి విమోచించే దేవుడు. నీ మీద అది ఎదురాడు వారి చేతుల నుంచి నిన్ను విడిపించే దేవుడు. నీతో యుద్ధము చేయవారితో దేవుడు యుద్ధం చేసే దేవుడు. నిన్ను ఎత్తడి ప్రకారముగా నిలబెట్టే దేవుడు. నీ తట్టు లోకాన్ని తిప్పడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచడానికి ఇష్టపడిన దేవుడు. ఇంత గొప్ప దేవుని విడిచి నువ్వేం చేస్తున్నావు? నీ సొంత ఆలోచనతో, నీ సొంత జీవితాన్ని గడుపుతూ భక్తి చేస్తూ ఉన్నావా? ప్రభా, నీకు ఇష్టమైన భక్తి నాకు కావాలయ్యా, నాకు ఇష్టమైనది కాదు ప్రభు అని ప్రార్థించాయి. ప్రభు సన్నిధిలో ప్రార్థించాయి. ప్రభా, నీకు ఇష్టమైన భక్తి నాకు కావాలని ప్రార్థించాయి.